మొదటి నుంచే బ్యాంకులో డబ్బులు పెట్టని నయీం ఇంట్లో రకరకాల ప్లేస్లలో ఆ డబ్బును దాచేవాడు. నయీం ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన డబ్బు లెక్కించడానికి మిషన్ తీసుకువచ్చారు. సుమారు 2000 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయని అంచనా. ఇంకా బినామీ పేర్ల మీద, నమ్మిన వారు పేర్ల మీద ఇంకా ఆస్తులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇలా నయీం మావోయిస్టు నుంచి మానవ బాంబులాగా తయారయ్యాడు. ఇలా నయీం రక్త చరిత్ర ముగిసిపోయింది. 21 కార్లు, 26 మోటార్ సైకిళ్లు, 2,95,980 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నయీం బంధుమిత్రుల పేరు మీద రిజిస్టర్ చేయబడిన దాదాపు 1,015 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను, 1,67 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను, 27 గృహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక అడ్వకేట్గా నేను ఈ క్రైమ్ స్టోరీ ఎందుకు చెప్పాను అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇలాంటి వాటి గురించి జనాలకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలిస్తే ఆ క్రైమ్ చేయకూడదు, చేస్తే దాని పరిణామాలు ఏమవుతాయని తెలుస్తుందని నా ప్రయత్నం. ఒక నయమే కాదు, చాలా మంది ఇలా నేరాన్ని అడ్డు పెట్టుకొని ఎదిగిన వాళ్ళు ఇదే నేరానికి బలవుతారు. కత్తి పట్టుకున్న వాడు కత్తికే బలవుతారు అని చాలా మంది అంటుంటారు. కత్తికి బలవుతాడో లేదో నాకు తెలీదు, కానీ చట్టానికి మాత్రం ఖచ్చితంగా బలవుతాడు. యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్షకు లేదా ఎన్కౌంటర్కి ఖచ్చితంగా బలై తీరుతాడు. సాగినంత కాలం బాగానే సాగుతుంది, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. కర్మ మనల్ని నీడలా వెంటాడుతుంది. నేరం చేస్తున్నామంటే చట్టం మిమ్మల్ని 100 కళ్ళతో చూస్తుంది అని గుర్తుపెట్టుకోండి. న్యాయంగా బతుకుతేనే మంచి పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో యువకులు అన్న భాయ్ అని రకరకాల పేర్లు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే ఒక డాన్లా పోర్ట్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు. దయచేసి ఇలా చేయకండి. నేరానికి ఎప్పుడు అట్రాక్ట్ అవ్వకండి. నేరస్తులకి సాయం చేయకండి. నేరస్తులకు సహాయం చేయడం కూడా నేరం కిందికే వస్తుంది. ఏదో ఒక మంచి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీశాను. మీకోసం తయారు చేసిన చట్టాలని మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అందరూ చట్టాన్ని గౌరవిస్తూ సంతోషంగా బతకాలి అని కోరుకుంటూ మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి. థ్యాంక్ యూ.